ఈ హైదరాబాద్‌లో చాలా ఫ్లైఓవర్స్ నా దగ్గర నా సజెషన్‌లో లైక్ హైటెక్ ఫ్లైఓవర్ గాని, కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ గాని, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే గాని, నెక్స్ట్ జస్ట్ ఇక్కడ మా ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ గాని, నెక్స్ట్ జేఎన్‌టీయూ మాసా ట్యాంక్ నుంచి కేపీహెచ్‌బీకి మార్చడం గాని నా ఐడియా. నెక్స్ట్ అక్కడ ఇంకా గచ్చిబౌలి దగ్గర ఫ్లైఓవర్ కూడా నా ఐడియా. ఇంకా నానక్రామ్‌గూడ ఎస్‌హెచ్ కూడా నా ఐడియా. నెక్స్ట్ ఇంకా ఈ జన్మభూమి, రైతు బజార్, దీపం, పంచహార పథకం లాంటి ఐడియాలు కూడా నా ఐడియాలు. నెక్స్ట్ ఏదో 9థ్‌లో 10థ్‌లో చదివినప్పుడు అడిగాడనమాట. ఒకళ్ళు అడిగేది మల్లేశ్వరి మేడం ఎవరో అడిగేది. ఆవిడ ఒకసారి వచ్చి బైబిల్ పేపర్ చెప్తే ఒక్క 10 నిమిషాలు చదివి చెప్పానమాట. తర్వాత డిబేట్లు ఇస్తున్నారు లేడీస్ డౌరీ ప్రాబ్లం గురించి. అంటే ఎవరికైనా ప్రాబ్లమే చెప్పేది ఎవరన్నా కొంచెం డీప్గా చెప్తాడు, సొల్యూషన్ డిఫరెంట్గా చెప్తాడు. సో అసలు డౌరీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి పోషణార్థం తనకున్నంతలు ఇస్తారు. ధనవంతులు ఇస్తే గుర్తుకొచ్చు, లేనోటి ఇస్తే తర్వాత పీక్కుందంటే హెరాస్మెంట్ లేదా డౌరీ కింద వస్తుంది. కాబట్టి అది ప్రాబ్లమే లేకుండా చేయాలంటే అమ్మాయిలు కూడా జాబ్ చేయాలి. సో అమ్మాయిలు జాబ్ చేస్తే కావాల్సిన ఇంకా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పెళ్లి తీసుకున్న రోజులు కూడా వస్తాయి. సో అమ్మాయిలు జాబ్ చేయాలంటే ఇప్పుడు 1990 ఆ టైంలో ఎక్కువ అమ్మాయిలు చేయలేదు, చాలా తక్కువ మంది చేయలేదు. సో ఇప్పుడు జాబ్లు అంటే క్వాలిటీ లేని అమ్మాయిలు వచ్చేస్తారు. కాబట్టి ఒక 10 years ఎడ్యుకేషన్ ఇచ్చి తర్వాత జాబ్లో కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పాను. సో అది కొంతమంది పొలిటీషియన్స్ చెప్పుకొని ఆలుగాలు చేసుకుంటే చెప్పాను. సో నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి అమ్మాయిల ప్రాబ్లం కొంచెం రిజర్వ్ అయింది. కానీ జాబ్స్ మొత్తం మొన్న స్టార్ట్ చేసినట్టు కూడా. నెక్స్ట్